పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారండి. ఎందుకని అంటారు? పక్కగానా మేమేంటంటే అండి జగన్ గారు వస్తారు ఏదో చేస్తారని అనుకున్నారండి. ఏం చేశారండి అసలు అందరూ అలా మాట్లాడుతున్నారు. ఎవరికేం చేశారు? మా పేటకైతే ఏమీ చేయలేదండి. చేస్తే తీసుకున్నారేమో మధ్యరకాన్ని ఉన్న వాళ్ళు తినేస్తుంటారండి. మా పేటకంటూ సెషనాల కోసం ఎంతో ఇబ్బందులు పడ్డామండి. ఎవరన్నా సరే వచ్చి వస్తారేటండి. మేము ఎంత బాధపడ్డామన్నది. మాకు వర్షం వచ్చిందంటే పిల్లలు జనలు అలాగా అన్నం కూడా వండుకోకుండా అలా ఉండిపోయేవాడు అండి. అలా ఉండిపోతే ఒకసారి జనసేన వాళ్ళు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మొన్న అటాటుగా వర్షం వచ్చినప్పుడు ఆలే తెచ్చి అన్నం పంచిపెట్టారండి. పక్కనున్న ఎమ్మెల్యే గారికి మేము గుర్తురావండి. పక్కనున్న ఎమ్మెల్యే గారికి మేము గుర్తురావండి. ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారండి? మేము వర్షంలోని దోమల్లోని మేము అలాగా చచ్చిపోతుంటే ఆయన ఏసీలో నిద్రతారా? దేనికండి? దేనికి చేశారు? ఎవరికి చేశారు? మా అక్కని చేశారండి. చేస్తే చేయొచ్చండి. ప్రతి వాటికి చేస్తుంటే మా వాటికి ఏది చేయలేదండి. ఏమి చేయలేదండి. ఏమి అందలేదండి. రోడ్ వేస్తారన్నారండి. రోడ్ వేస్తారన్నారు. సగం వేస్తారు, సగం ఆఫ్ చేస్తారు. ఏదండి అదే అయిపోయింది. డస్ట్బిన్ పక్క వీధికి వెళ్తాదండి. మున్సిపాలిటీలో అని చెప్పారండి. మున్సిపాలిటీకి వెళ్తారు. మా వీధికి ఎందుకు రారండి? మేము ఓటేసిన వాళ్ళం కాదండి. మీరు వచ్చి దండం పెట్టి ఓటాడినప్పుడు లేదా? దండం పెట్టి ఓటాడినప్పుడు మేము గుర్తు రాలేదా? ఒకసారి వర్షానికి వెళ్ళిపోయి వాళ్ళు ఆఫ్ చేసి పిల్లలతో ఎంతో ఇబ్బంది పడి అడిగితే మీకు స్థలాలు వచ్చాయి కదా వెళ్ళిపోండి అన్నారు. స్థలాలు వచ్చాయి. ఎక్కడ చూపించండి. పట్టా ఇచ్చారండి చూసుకోండి అని అన్నారు. పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఎందుకండి? భూమి ఏదండి చూపించారా? హౌసింగ్ లోన్ మాకు హౌసింగ్ లోన్ కూడా పడలేదండి. లాస్ట్ ఆఫ్ చేస్తారండి. దేనికి ఆఫ్ చేస్తారు? మా అబ్బాయి కాలేజీ చదివాడండి. అమ్మవాడు ఒకవైపే పడ్డదండి. రెండో విడతలో అంటే మేము డబ్బున్న దాంట్లోకి వెళ్ళిపోయామండి. దేనికి వెళ్ళిపోయామండి? ఒక్కసారి పడిందండి. ఒక్కసారి రెండోసారి 14,000 పడిందండి. రెండోసారి మేము డబ్బున్న వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయామంటండి. మేము అదే చూపించండి. ఏ వార్డులోకి వెళ్ళిపోయామో ఎంత డబ్బు ఉందో మాకు చూపించండి అనేసి అడిగామండి. ఏదండి ముందు ప్రూఫ్ లో ఇస్తే తర్వాత ఆ ప్రూఫ్ లే కదండి ఇస్తాము. ఇన్కమ్ సర్టిఫికేట్ కార్డు ఇచ్చారా? ఏదండి అన్ని ఇచ్చామండి. ఆధార్ కార్డు ఇచ్చాము, బ్యాంక్ బుక్ ఇచ్చాము, ప్రతిదీ ఇచ్చామండి. ఫస్ట్ ఏది ఇస్తే అదే కదండి. ఆ అకౌంట్ లోనే కదండి పడతారు. మీరు సచివాలయంకి వెళ్ళమన్నారు, సచివాలయంకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళమన్నారు, కాలేజీకి వెళ్ళాము. దేంట్లోకి వెళ్ళినా సరే రెండో విడత మాత్రం ఎంత అలా తిరిగినా సరే పడలేదండి. మా కొత్త డబ్బులతో మేము కట్టుకున్నాము. ఏం చేస్తారండి? వంకెట్టుకుని ఆఫ్ చేసుకున్నారు. కావాలి ఏడు వేస్తున్నారండి. ఒక విడత వేస్తున్నారు, రెండు విడత డబ్బులు ఏం చేస్తున్నారు? ఎవరికి వేస్తున్నారు? 18,000 రూపాయలు మాకు లేదండి. నాకు ఇంకా పెట్టుకోలేదండి. మాకు ఇంకా రాలేదండి. పెట్టుకున్న వాళ్ళకన్నా సరే ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకోలేని వాళ్ళు ఉన్నారండి. ఎవరికి ఎత్తున్నారండి? దేనికి ఎత్తున్నారండి? ఎవరికి ఏది ఇస్తలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేస్తారు? ఏం చేశాడు అనేసి అంటున్నారండి చాలా మంది. రాకుండా ఏం చేశారని అడుగుతున్నారండి. ఆయన రావాలా, చేశారని అనుకోవాలా? రావాలి కదండి. రాకుండానే చేసేస్తారండి. మీరు ఆయన్ని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకుండా దేనికన్నా మీరు అడగాలి సరిపోతారు. మాకైతే డ్రైనేజీలు ప్రాబ్లం ఉన్నాయండి. ఆ వేళ అన్నం కూడా వండుకోలేదండి. చాలా ఇబ్బంది పడామండి. వరదలు కాదండి, అటాటుగా ఒకేసారి నైట్ అతమల్ల వర్షం కురిచిందండి. ఒకవైపు ములుగు పట్టదండి, ఒకవైపు ఏమో మామూలుగా ఉంటదండి. అలా ఉండిపోయారండి. అలా ఉండిపోతే చూస్తా వెళ్ళిపోయారు కానీ నీటిలో కూడా దిగలంటారండి. అలాంటి వాళ్ళకి మేము ఎందుకు గెలిపించాలండి? దేనికి గెలిపించాలండి? నీటిలో కాలట్లేని వాళ్ళు రాజకీయంలోకి ఎందుకండి రావడం? ఎన్నిసార్లు వచ్చారండి మీకు సమస్య వచ్చినప్పుడు? దండం పెట్టడానికి ఓటు అడుక్కోవడానికి ఒకసారి వచ్చారండి. రెండోసారి ఇప్పుడు వచ్చి మేము ఎలాగున్నామన్నా చూడడానికి కూడా రాలేదండి. మరి మీ ఇంటి మూడోసారి గెలిపిస్తున్నారు వంగగీత గారు అడుగుతున్నారు, మీరేం చెప్తారు? మరి వంగగీత గారు ఎక్కడో ఏదో చేసి ఉండొచ్చండి. దేవుడు వరం ఇచ్చినా పూజారు వరం ఇవ్వండి అంతేనంటారండి. ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చండి, వాళ్ళు ఇవ్వచ్చండి. మధ్యకన్నా ఉన్న వాళ్ళు తినేసిన వాళ్ళు ఉంటే మేమేం చేస్తామండి? మాకు తెలుసా? ఎవరేం చేస్తారు? మేము కాని చూస్తామండి. చాలా మంది చెప్పేది ఏంటంటే మెయిన్ గా మీ ఎస్సీ నియోజకవర్గం, ఈ సామాజిక వర్గం, ఈ వార్డ్ లో శ్మశానం అనేది అసలు లేదండి. శ్మశానం ప్రాబ్లం ఉందండి. అడిగామండి, చాలా మంది చేసామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. దాని సమస్య ఏది కూడా తీర్చలేదండి. ప్రతిదీ కూడా అడుగుతానే ఉన్నామండి. కరెంటు బిల్లు అండి, కరెంటు బిల్లు 2,000 ఉంటే ఫీజు అట్టుకోవడం ఏంటండి? ఓట్లు కట్ చేయడం ఏంటండి? ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వంలోనే లేదండి. ఏ ప్రభుత్వంలోనూ కూడా మేము ఇంత ఇబ్బంది పడలేదండి. కరెంట్ ఇబ్బంది అయితే మాత్రం ఇంకండి మహానుభావుడు వచ్చాడు. మేము ఎంత ఇబ్బంది పడ్డామో పైన భగవంతుడు తెలుసండి. పెట్టాడు అంటున్నారు. దేనికి పెట్టాడండి? ప్రతిదీ కూడా ఇందులోనే కదండి లాక్కున్నారు. మా కరెంట్ బిల్లు ఇలా పట్టుకుని లాక్కుపోవడమే. కంటి పిల్లలతో ఉన్నామండి, చిన్న బాబులతో ఉన్నాం. అది అర్థం చేసుకుంటున్నారు. ఆగంటే మాకు తెలీదమ్మా, వచ్చి చెప్పుకోండి అమ్మా, మీరు అడుక్కోండి అమ్మా, మాకు తెలీదమ్మా, 2,000 దాటకూడదమ్మా. 2,000 కూడా ఆగపోతే
వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎండాకాలం అండి ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, పిల్లలు పడుకోగలరండి? అది కూడా అర్థం చేసుకోకపోతే లేదండి, ఏసీ కానీ ఏమి లేదు. అలాగే ఉంటదండి. 2200 ఎంతో కానీ వచ్చిందండి ఈ నెల బిల్లు. అంత కరెంట్ బిల్లు 5 ఏళ్ళు మరి అందుకే కదండి పెట్టాడు అన్నారు, ఎలా పెట్టారో అలాగే లాక్కుంటున్నారండి. ఏమీ పెట్టలేదండి మా దాటికైతే ఏమి చేయలేదు. ఏంటండి ఈసారి అవకాశం అడుగుతున్నాడు మరి ఆయన. ఏమంటారు మీరు? ఎవరండి జగన్మోహన్ రెడ్డి నేను ఇంకొకసారి ఇంకా బాగా చేసి పెడుతున్నాను, రెండోసారి సీఎం చేయండి అని అన్నారు. ఏమంటారు? ముందు వచ్చారండి, పుణ్యమంతా వచ్చారండి, కరోనా మొదలైందండి. ఎన్నో లక్షల మంది తల్లికి పిల్లలు లేరు, పిల్లలకు తల్లులు లేరు, దిక్కుమాలలో అయిపోయారండి. ఇప్పుడు కూడా వస్తారండి, సునామీ వస్తారు. నమ్మాలి కదండి. చూసారు, రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు, వచ్చారు చూసారు. ఈసారి కూడా చూస్తే అడుక్కుతుంటారండి, అడుక్కుతుంటారన్నమాట. 5 ఏళ్ళు మరి మాకంటూ ఏది చదివినట్టు వచ్చి హౌసింగ్ లో కూడా చేస్తారండి. మా పిల్లలు చదువుకున్నాడండి, మా పిల్లలు చదువుకున్నారండి, జాబ్ కూడా పెడుతుంటే ఏది కూడా రానివ్వలేదండి. ఏం చేస్తున్నారండి? జాబ్ లేదండి, నిరుద్యోగులు 3 మంది ఉన్నారు మా పేటలోని. పిల్లడు చదివైపోయిందండి. ఇంతవరకు చదివారండి. మా అమ్మాయి కూడా కంప్యూటర్ చేసింది, అన్ని చేశారండి, ఏది రాలేదండి. ఏ ఉద్యోగాలు ఏమీ రాలేదండి. దేనికి కూడా అలాగే డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారండి, ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉన్నారండి. మాకంటూ ఎవరండి? అందరూ ఖాళీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళండి. ఈసారి మీ పిఠాపురం కాబోయే పవన్ కళ్యాణ్ గారే రావాలని కోరుకుంటున్నామండి. 1000 కళ్ళతో చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు గెలాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నామండి. పక్కాగా పవన్ కళ్యాణ్ గారికి 4వ నెంబర్ గ్లాస్ కిండి ఉదయ శ్రీనివాస్ గారండి. ఎక్కడో పుట్టారండి, ఎక్కడో పెరిగారండి. వాళ్ళు ఊరా మళ్ళా ఒక్కడిగా రావాలని అనుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే ఓ టీవీలో చూడాలి, సినిమాల్లో చూడాలండి. ఆయన మన కోసం వస్తానన్నప్పుడు మనం నిలబెట్టి చూపించాలి కదండి. పిఠాపురం అంటే ఎక్కడో సామర్లకోట పక్కన, ఎక్కడో కాకినాడ పక్కన. ఇప్పుడు పిఠాపురం అంటే ఎక్కడో ఢిల్లీ అవతల పోయిందండి. పిఠాపురం అంటే పిఠాపురం, పిఠాపురం అంటే పిఠాపురం, పక్క పిఠాపురం అనేసి మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఏ ఊరు రాగలేదండి. అది ఎవరి కోసం అండి? పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం పేరు వచ్చింది. ఈసారికి మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ గారు గెలాలని కోరుకుంటున్నామండి. అంతే అండి.